హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటి శ్రావణ శుక్రవారం పూజ కంటిన్యూషనేనండి ఈ వీడియో. ముందు వీడియోలో పొద్దున్న పూజ చూపించాను. ఆ రోజు సాయంత్రం నేను చేసుకునే పూజని చూపించబోతున్నాను ఇప్పుడు. ముందుగా అయితే పొద్దున నేను పూజ చేసుకున్న అలంకరించుకున్న పువ్వులన్నింటినీ నిర్మాల్యం అంటాం కదండి. ఆ నిర్మాల్యం అంతటిని ఇలా సాయంత్రమే నేను రోజు తీసేస్తానండి. ఈ రోజనే కాదు, ప్రతిరోజు నేను చేసే పని ఇదే. పొద్దున్న పూజలో చక్కగా అలంకరించిన ఆ పుష్పాలని, ఒకవేళ దీపం ఘనమైపోతే ఆ ఒత్తులను కూడా తీసేస్తానండి. దీపం వెలుగుతుంటే మాత్రం అందులో ఇంకొంచెం ఆయిల్ వడ్డిస్తాను. సాయంత్రం ఈ నిర్మాల్యాన్ని తీసిస్తే దేవుడు చాలా ప్రశాంతంగా ఉంటాడేమో అనిపిస్తుందండి నాకు. పొద్దున్నంతా ఈ ఆకులతోనూ పువ్వులతోనూ నిండా కప్పేస్తాం. సాయంత్రం అయినప్పటికే అవన్నీ వాడిపోతాయి కదండి, విగ్రహాలకి చుట్టేసుకొని ఉంటాయి. అందుకనే సాయంత్రం తీసేయాలండి. అసలు అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఇగోండి, చక్కగా అన్ని పువ్వులను తీసేసాను. ఆ చామంతి పూలు ఫ్రెష్గా ఉన్నాయని ఆ ముందుకు కొంచెం పెట్టానండి. తులసమ్మ దగ్గర కూడా ఆ పువ్వులన్నీ తీసేస్తాను. పొద్దున్నకి అసలు ఏమీ ఉండకూడదండి పువ్వులు. సాయంత్రం క్లీన్ చేసుకుంటేనే చాలా మంచిది. పొద్దున్న పూజలో గజలక్ష్మీదేవి దీపాన్ని, కామాక్షి దీపాన్ని వెలిగించాను కదండి. గజలక్ష్మి అమ్మవారి దీపం అలాగే వెలుగుతుందండి. కామాక్షి అమ్మవారి దగ్గర దీపం మాత్రం ఘనమైంది. ఎందుకంటే ఆ దీపం కొంచెం చిన్నదండి. ఈ గజలక్ష్మి అమ్మవారి దీపం చాలా పెద్దది, ఎక్కువ ఆయిల్ పడుతుంది. రోజంతా అలాగా వెలుగుతూనే ఉంటుందండి. మళ్ళీ మనం సాయంత్రం కానీ ఆయిల్ కొంచెం వేసిస్తే మళ్ళీ అది పొద్దున్న వరకు వెలుగుతూనే ఉంటుంది. నేను సాయంత్రం అమ్మవారికి సింపుల్గా ఒక 2 పువ్వులతో అలంకరించుకున్నాను. ధూపం దీపం అన్నీ పెట్టుకున్నాను. తర్వాత నేను సాయంత్రం ఒక గ్లాస్లో తులసి ఆకు వేసి నీళ్లు సమర్పిస్తానండి దేవుడికి. ఈవేళ శుక్రవారం కాబట్టి, అందులోనూ శ్రావణ శుక్రవారం, అందుకనే ఐశ్వర్య దీపం వెలిగించుకుందామని ఇలా 2 మట్టి ప్రమిదలని తీసుకున్నాను. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఆ పెద్ద ప్రమిదని చక్కగా ఇలాగా పసుపు రాసి అలంకరించుకున్నాను. తర్వాత చిన్న ప్రమిదికి ఇలా మొత్తం రాయవసరం లేదండి, ఎందుకంటే లోపల మనం ఆయిల్ వేస్తాం కాబట్టి కొంచెమే ఆ పైనంతా కొంచెం పసుపుతో అలంకరించి బొట్లు పెట్టుకున్నాను. ఈ ఐశ్వర్య దీపం వెలిగించడం వలన మన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని మన పెద్దలు చెప్తున్నారు. అందుకని దీనికోసం క్రిస్టల్ సాల్ట్ తీసుకోవాలండి. అదే గళ్ళుప్పు అంటారు కదా, అది తీసుకోవాలి. తీసుకొని ఆ పెద్ద ప్రమిదలో నిండుగా వేసుకోవాలి. ఆ ఉప్పు పైన ఈ చిన్న ప్రమిదను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తరువాత 3 ఒత్తుల్ని ఏకవత్తిగా చేసి ఆ ప్రమిదలో పెట్టుకోవాలి. తరువాత సుగంధభరితమైన అగరవత్తులతో ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ దీపం మనకిప్పుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానం. ఆ వెలుగుతున్న దీపానికి పుష్పాలని సమర్పించుకొని అక్షితలు వేసి నమస్కరించుకోవాలి. ఐశ్వర్య దీపం వెలిగించుకొని దీపానికి నమస్కరించుకున్న తర్వాత ఇప్పుడు ఒక విశేషమైన ధూపాన్ని వేయబోతున్నాను. ఆ ధూపం ఏమీ కాదండి, ఒక 4-5 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం పచ్చకర్పూరం. ఈ ధూపం చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందనడంలో ఎటువంటి సందేహము లేదండి. నెగిటివ్ ఎనర్జీ అంటే ఇంకేమో కాదండి, అసలు మన అనారోగ్యమే ఒక నెగిటివిటీ. మన మనసుకి చికాగ్గా ఉండడం కూడా నెగిటివిటీయే రండి. నెగిటివిటీ అంటే అదేదో పెద్ద మహాభూతమేమీ కాదండి. ఇలా మనకి అనుకూలంగా లేనివి ఏవైనా నెగిటివ్గానే మనం పరిగణిస్తాము. ఈ లవంగాలు వాసన ఎంత మంచిదండి. లవంగాలు, పచ్చకర్పూరం, ఇలాచి, ఇలాంటి సుగంధభరితమైన ద్రవ్యాలతో ధూపం వేస్తే ఇవి మన శ్వాసకోశ వ్యాధులను కూడా నయం చేస్తాయి. మనసుకు ఆనందంగా అనిపిస్తుంది. ఇల్లంతా ఒక పాజిటివిటీతో ఉంటుంది. ఒక డివైన్ ఫీలింగు కలుగుతుంది. మన మనసు ఆహ్లాదంగా ఉంది అంటే అదేనండి లక్ష్మీప్రదము. అలాంటి ఐశ్వర్య దీపాన్ని ఎప్పుడైనా మనము వెలిగించుకోవచ్చు. అంటే ఏ శుక్రవారాల్లోనైనా కూడా వెలిగించుకోవచ్చు. కాకపోతే శ్రావణ శుక్రవారాలు ఇంకా విశేషమైనవి కదండి. అందుకే శ్రావణ మాసంలో వచ్చే ఈ 4 శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం తప్పకుండా ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. 4 వారాలు వెలిగించుకున్నా పర్వాలేదు. ఇదేమీ పెద్ద ఖర్చుతో కూడింది కాదు కదండి. అందరికీ అందుబాటులో ఉన్న ఉప్పే కదా, ఉప్పు, మట్టి ప్రమిదలు. వెలిగిస్తే ఎవరికి ఎటువంటి నష్టం జరగదు. మనకే చాలా మంచిది. తప్పకుండా వెలిగించుకోండి.
ఇలా సింపుల్ రెమెడీస్ ఎవరికి హాని కలిగించవు. హాని కలిగించినంత వరకు మనం చేయడంలో ఎటువంటి పొరపాటు లేదండి. ఉప్పుకు కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంది. ఇక ధూపం విషయానికి వస్తే లవంగాలు, పచ్చకర్పూరం, యాలకులు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయండి. వీటి నుంచి వచ్చే పొగ కూడా మనకి చాలా మంచి చేస్తుంది. మనం బయట నుంచి తీసుకొచ్చిన రకరకాల పొడులు దాంట్లో చాలా కెమికల్స్ కలిగి ఉంటాయి. అందుకే ఇలాంటి సహజ సిద్ధమైనవి కాల్చితే వచ్చే పొగ చాలా మంచిది. ఇక శ్రీ మహాలక్ష్మీదేవికి పచ్చకర్పూరంతోనే మంగళహారతి ఇచ్చాను. శ్రీ మహాలక్ష్మికి మహినేలే మాజనని శ్రీదేవదేవికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి. ఐశ్వర్యదీపం కొండెక్కిన తర్వాత ఉప్పుని ఏం చేయాలి అని చాలామందికి సందేహం ఉండొచ్చు. అందుకని ఆ ఉప్పుని మనము ఇలా సింకులో వేసేసి నీళ్లు వదిలిస్తే ఆ ఉప్పు అంతా కరిగిపోయి వెళ్ళిపోతుందండి. మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని మనం భావించాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.